భగవద్గీత అధ్యాయం 8 అక్షర బ్రహ్మ యోగం. ఇప్పటివరకు మనస్సును ఎలా నియంత్రించాలి? అధ్యాయం 6. దేవుడు ఎవరు, ఎందుకు చాలామందికి అర్థం కావడం లేదు? అధ్యాయం 7. ఇప్పుడు సహజంగా వచ్చే ప్రశ్న ఏంటంటే, ఈ జీవితం చివరికి ఏమవుతుంది? మరణ సమయంలో మనం ఏమి గుర్తు పెట్టుకోవాలి? ఆఖరి ఆలోచన నిజంగా అంత ముఖ్యమా? అదే ప్రశ్నలతో అధ్యాయం 8 ప్రారంభమవుతుంది. శ్లోకము 1. అర్జున ఉవాచ కిం తద్బ్రహ్మ కిమధ్యాత్మం కిం కర్మ పురుషోత్తమ అధిభూతం చ కిం ప్రోక్తం అధిదేవం కిముచ్యతే. అర్జునుడు ఈ 7 ప్రాథమిక విషయాల గురించి వివరణ కోరుతాడు. బ్రహ్మము, నాశనం లేని పరమాత్మ, అక్షర పరబ్రహ్మం. అధ్యాత్మము, ప్రతి జీవిలో ఉండే స్వభావం, జీవాత్మ. కర్మ, జీవుల ఉత్పత్తికి, అభివృద్ధికి కారణమయ్యే యజ్ఞాది కార్యకలాపాలు. అధిభూతము, నశించిపోయే స్వభావం గల భౌతిక పదార్థం. అధిదైవము, సకల దేవతలకు మూలమైన హిరణ్యగర్భుడు, విరాట్ పురుషుడు. ఈ ప్రశ్నలన్నీ మనిషి తన జీవితం యొక్క అంతిమ లక్ష్యాన్ని, దైవత్వాన్ని అర్థం చేసుకోవడానికి పునాది వంటివి.